సదరు జిమ్మీ బాబుకి నోటీసులు ఏసీబీ నోటీసులు అందిన నేపథ్యంలో ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా కరెస్పాండెంట్ తిరుమల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తిరుమల్, చెప్పండి, నిన్న సండ్రకు నోటీస్ ఇచ్చిన ఏసీబీ జిమ్మీ బాబు అనే వ్యక్తికి కూడా నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది? జిమ్మీ బాబు పేరు ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావటాన్ని ఏ విధంగా చూడాలి? వాట్ ఆర్ ద అప్డేట్స్? మే 31 తారీఖు రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కోర్టుకు నోట్ల కేసులో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. గతంలో అందులో ఉన్నటువంటి ప్రమేయం ఉన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వారందరినీ కూడా పోలీసులు విచారించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అందులో భాగంగా మొదటగా ఎవరైతే ఈ పూర్తి ఓటుకు నోటు వ్యవహారానికి సూత్రధారిగా వ్యవహరిస్తున్నటువంటి బాస్ అనే వ్యక్తిని గుర్తించేందుకు కూడా పోలీసులు ఇందులో పాత్రధారులు అయినటువంటి వేం నరేందర్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా సత్తిపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మొదటి విడత సెక్షన్ సిఆర్పిసి 160 కింద కూడా వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో కంప్లైంట్ గా ఉన్నటువంటి స్టీఫెన్సన్ కి కూడా పోలీసులు సెక్షన్ సిఆర్పిసి 164 కింద కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ పూర్తిగా కూడా న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది. అయితే ఈ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ఆడియో వీడియో టేబుల్లో ఉన్నటువంటి సంభాషణ కావచ్చు, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులను సంప్రదించినప్పుడు మొదటగా స్టీఫెన్సన్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను, అదేవిధంగా ఈ 164 స్టేట్మెంట్ లో ఇచ్చిన అంశాలను కూడా పూర్తిగా రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయంటే దాదాపుగా ఇది జరిగిన విషయాన్ని జరిగినట్టుగా కూడా స్టీఫెన్సన్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతలో కేవలం ఒక వేం నరేందర్ రెడ్డి మాత్రమే ఈ విచారణ అధికారి ముందు హాజరవ్వడం జరిగింది. దాని తదనంతరం పరిణామాలు రేవంత్ రెడ్డికి జైలు వెళ్లడం, అదేవిధంగా నిందితులకు బెయిల్ రావడం, సుప్రీంకోర్టు హైకోర్టు వరకు కూడా వ్యవహారం వెళ్ళింది. ఈ తతంగం అంతా ముగిసిన తర్వాత కూడా దీంట్లో ఉన్నటువంటి మరికొంతమందిని విచారించేందుకు కూడా పోలీసులు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. అందులో భాగంగా మొదటి విడతగా సిఆర్పిసి సెక్షన్ 160 కింద సత్తుపల్లి ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చినటువంటి ఏసీబీ అధికారులు అతను తాను విచారణకు హాజరు కాలేనని, తన అనారోగ్యంతో బాధపడుతున్నాను, 10 రోజులు గడువుకోవడం జరిగింది. ఆ గడువు ముగిసిన అనంతరం రెండో విడతగా సెక్షన్ 41A కింద కూడా నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు అందుకున్నటువంటి ఈ సత్తుపల్లి ఎమ్మెల్యే నేను మీడియా ద్వారా నోటీసులు రెండో విడత నోటీసులు వచ్చినట్టుగా కూడా నాకు సమాచారం అందింది. వాళ్ళు పేర్కొన్నటువంటి సమయం అంటే రేపు సోమవారం సాయంత్రం 5 గంటల లోపు కూడా నేను విచారణ అధికారుల ముందు హాజరవి నాకు ఈ కేసు పైన నాకు తెలిసినటువంటి విషయాలను కూడా వెల్లడిస్తాడని చెప్పడం జరిగింది. హరి, తిరుమల్, జిమ్మీ బాబు విషయం మాట్లాడుతున్నాం. సదరు జిమ్మీ బాబు ఎవరు? ఇంత ఆలస్యంగా అతని పేరు వెలుగులోకి రావడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? హరి, మనం ఈ కేసులో ప్రధానంగా ఒకటి గమనించవచ్చు. కేవలం ఈ తెరపైన కనిపిస్తున్నటువంటి వ్యక్తులే కాకుండా తెర వెనక రాజకీయాలు జరుపుతున్నటువంటి వ్యక్తుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే మొదట విడతలో A2 నిందితుడుగా ఉన్నటువంటి సెబాస్టియన్, అదేవిధంగా A3 నిందితుడు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఉదయ్ సింహ, అదేవిధంగా మరో వ్యక్తి A4 నిందితుడు ఇప్పటికే అజ్ఞాతంలో ఉంటూ కోర్టు స్టే ఆర్డర్ పైన బయట ఉన్నటువంటి వ్యక్తి A4 జెరూసలేం మత్తయ్య. అదే విధంగా ఇప్పుడు తాజాగా ఈ జిమ్మీ బాబు ఒక క్రికెట్ అకాడమీకి కోచ్ గా వ్యవహరిస్తున్నట్టు కూడా మనకు కరీంనగర్ నుంచి వచ్చిన ఇన్పుట్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ జిమ్మీ బాబు ఎవరనే దానిపైన కూడా పోలీసులు విచారించేందుకు, అదే విధంగా ఈ జిమ్మీ బాబు పాత్ర ఈ ఓటుకు కోట్ల కేసులో జిమ్మీ బాబు పాత్ర ఎంతవరకు ఉందన్న దానిపైన కూడా నిన్న రెండోసారి నోటీసు ఏదైతే సత్తుపల్లి ఎమ్మెల్యేకి ఇచ్చారో అదే సమయంలో కూడా ఈ జిమ్మీ బాబుకు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే మనకు అందిన సమాచారం మేరకు జిమ్మీ బాబు కూడా రేపు 5 గంటల లోపు ఏసీబీ అధికారుల ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు అవ్వని పక్షంలో సెకండ్ నోటీస్ ఏదైతే ఇప్పుడు సత్తుపల్లి ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సెక్షన్ 41A కింద అతన్ని విచారణ పేరుతో పిలిపించి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే మనం వేచి చూడాల్సింది మరి దాదాపు కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ ఇద్దరు ఎప్పుడు ఈ ఏసీబీ అధికారుల ముందు హాజరవుతారన్న దానిపైన కూడా మనం వేచి చూడాల్సింది. హరి, తిరుమల, అయితే మొదటిసారి ఏసీబీ కేసు ఓటుకు నోట్ల కేసు ఏదైతే ఊపందుకుందో అప్పుడు మత్తయ్య ఆంధ్రాకి వెళ్ళి తలదాచుకోవడం మనకు తెలుస్తోంది. ఈ సదరు జిమ్మీ బాబు అనే వ్యక్తి కూడా ఆంధ్రాకే వెళ్ళి తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది. మత్తయ్య జిమ్మీ బాబుకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అలాగే రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన అనంతరం వీళ్ళు ఇప్పుడు సిటీలోనే ఉన్నట్లు సమాచారం అందుతోంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర?
అది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ కేసులో ఎవరైతే తెర వెనుక ఉన్నటువంటి భాగస్వాములు ఉన్నట్టు ఈ ఓటు కోట్ల కేసులో పోలీసులు అనుమానిస్తున్నటువంటి వ్యక్తులు ఇప్పుడే ఒక్కొక్కరుగా కొంతమంది ఇప్పటి వరకు కూడా మనం తీసుకున్నాం. గతంలో పోలీసులు నోటీసులు జారీ చేసిన సమయంలో సత్తిపల్లి ఎమ్మెల్యే కూడా ఆంధ్రప్రదేశ్ లో తలదాచుకోవడం జరిగింది. అదే విషయంలో మనము కొద్దిసేపు మనకు అందిన ఇన్పుట్ ద్వారా ఈ కేసులో ఉన్నటువంటి A4 నిందితుడు కూడా స్టే వచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో తలదాచుకున్నటువంటి వ్యక్తి హైకోర్టులో స్టే తెచ్చుకున్న అనంతరం కూడా హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టుగా కూడా మనకు కొంతమంది ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇచ్చిన సమాచారం. అదేవిధంగా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ జిమ్మి బాబు అనే వ్యక్తి ఎంతకాలంగా ఈ తెలుగుదేశం అంటే ఇతను తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్షంగా పనిచేస్తున్నాడా పరోక్షంగా చేస్తున్నాడా దానిపైన కూడా మనం వేచి చూడాల్సిందే. అయితే మనం గతంలో చూసినాం ఏదైతే సెబాస్టియన్ గా పేర్కొంటున్నటువంటి A2 నిందితుడు ఉన్నాడో అతను పేరు వరకే తెలుగుదేశం పార్టీ కానీ తెర వెనుక పూర్తి రాజకీయాలు జరిపేది కూడా అతనే అని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఇచ్చిన సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది. చూడాల్సింది మనం ఈ కేసులో ఇప్పటికే తమ ప్రమేయం ఉందని భావిస్తున్నటువంటి వ్యక్తులు దాదాపుగా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తమకు అది షెల్టర్ జోన్ గా కూడా వాడుకుంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. హరి. ఓకే తిరుమల్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.